హాయ్ అండి, మన ఇండియన్స్ అందరికి నమస్తే. చూడండి, వచ్చానైతే ఎయిర్పోర్ట్కి అయితే సామాన్ అంతా కిందకి దించుకోవడం జరిగింది. ఇప్పుడైతే లోపల టైం అయిపోతుంది, తొందరగా బోర్డింగ్ చేయించుకోవాలా. నేను బోర్డింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీకు కంటిన్యూ అవుతాను. ఓకే, ఇదైతే ప్యాక్ చేయాలండి. ఆల్రెడీ నేను సీల్ చేస్తాను అనమాట. ఈ బ్యాగ్ని అయితే ఒక్కొక్క దానికి 1 kg తీసుకున్నాడు, ఒక్కొక్క సూట్ కేసుకి. చూడండి, ఇప్పుడైతే మేమందరం లైన్లో నిలబడ్డాం. చూడండి, ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వగానే బోర్డింగ్ అయిపోతుంది. తర్వాత మనకి లోపలికి వెళ్ళి ఇమిగ్రేషన్ అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ వీడియో తంతారేమో, తర్వాత చూస్తాను. ఇంకొకైనా చూడండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మా బోర్డింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఓకే, హాయ్ అండి, ఇమిగ్రేషన్ అయిపోయింది, బోర్డింగ్ అయిపోయింది, మొత్తం A to Z అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఒక చోట సామానం పెట్టుకొని, అంటే మనకి తెలుగు వాళ్ళు కాబట్టి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సాయం చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టి విపరీతమైన పిచ్చ ఆకలి వేస్తుందండి. 4 days నుంచి ఒంట్లో బాగా సరిగా తినకపోవడం వల్ల కడుపులో ఇంకా నొప్పి ఎక్కువైంది. కాబట్టి నేనైతే ఇప్పుడు ఖచ్చితంగా తినేవాళ్ళని చెప్పి తిండి మీద పడిపోదామని చెప్పి నేను తినడానికి అయితే వచ్చేసాను. చూడండి, ఇదంతా ఎయిర్పోర్ట్ అనమాట. మీ అందరికీ ఎయిర్పోర్ట్ చూపించాలని. చాలామంది ఎయిర్పోర్ట్ అంటే అబ్బా వావ్ అంటారు, కానీ నాకు ఎయిర్పోర్ట్ అంటే చాలా బాధాకరంగా ఉంటుందండి. చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీని విడగొట్టే ఎయిర్పోర్ట్ అనమాట. కొంతమంది దానివల్ల బాగుపడుతున్నారు అనుకోవచ్చు, కానీ బాధ అంటే ఇక్కడే కదా ఉన్నదండి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు, పిల్లలు, భార్య భర్తలు, లేకపోతే లవర్స్ చాలామంది విడిపోయేది ఇక్కడే కదా. చూడండి, ఇదంతా అంటే బర్గరు ఇవన్నీ సంబంధించిన కేఫ్ అన్నీ ఉన్నాయి. ఓకేనా, నేనైతే కంటిన్యూ చేస్తాను. ఒక్క నిమిషం ఆర్డర్ పెట్టాలి కదా. తినడానికి ఆర్డర్ ఇస్తే నేను ఇంకా 2 దినార్ల 150 ఫిల్స్ తీసుకుంటే ఏమైనా ఇంత ఇస్తాడేమో అనుకున్నాను. చూడండి, ఈ బంగాళదుంప చిప్స్ని ఈ రెండు చికెన్ పీసులు ఓన్లీ 2 దినార్ల మియా కంసిన్ అంట. అంటే అసలు ఇప్పుడు ఎంత ఉంది దినారే? 285 రూపాయలు అట్లా ఉన్నదండి. ఎంత దారుణమో చూసారండి. ఆకలేసి ఇంకా తీసుకోవడం తప్పదు. 2 kg 150 ఫిల్స్ అంట. అసలు ఇంత తక్కువ నాకు ఇంకా ఏం వద్దండి. బయట అయితే దినార్ బర్గర్ పెడితేనే చిప్స్ వస్తాయి, డ్రింక్ వస్తుంది, బర్గర్ వస్తుంది. ఎయిర్పోర్ట్లో ఏదైనా సరే చాలా కాస్ట్ అండి, చాలా కాస్ట్. బయట నుంచి ఏమో తెచ్చుకోనివారు. ఇది ఎక్కడి నుంచి ఈ రూల్లో నాకేం అర్థం కాదు. నేనైతే 2 దినార్ల మియా కంసిన్ అంటే మళ్ళీ చెప్పాలని కాదు, కానీ ఆకలి వేసి తినాల్సి వచ్చింది. కానీ అసలు హెల్త్ బాగాలేనప్పుడు ఎవరు ఆ ఫుడ్ అయితే తినరండి. అస్సలు బాగాలేదు, అయినా సరే తినక తప్పలేదు. ఎందుకంటే ఆకలి వేస్తుంది నాకు. ఇక్కడ ఏమీ లేవు, నేను తెచ్చుకున్నవి కూడా లోపలికి అలౌడ్ లేకుండా వాళ్ళే తీసుకున్నారు. అందు గురించి తినాల్సి వచ్చింది. ఎవరు ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఈ తిండి అవసరమా అని గట్రా కామెంట్ ఏం పెట్టద్దు. ఇంకో విషయం అండి, చాలామంది కువైట్లో 1 year 2 years 3 years చాలా బాగా పనిచేస్తూ ఉంటారు. కానీ ఎవరైనా సరే చక్కగా వెళ్ళారనుకోండి, అంటే ఈ పలానా డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్కి అన్నీ సమకూర్చుకొని వెళ్ళారనుకోండి, చాలా హ్యాపీగా సంతోషంగా వెళ్తారు. కానీ అన్ఫార్చునేట్గా అనుకోకుండా అప్పటికప్పుడే టికెట్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి చాలా సఫరింగ్ ఉంటుందండి. చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు. అందులో నేను ఒక్కరిదాన్ని అనమాట. అదేంటో తెలియదు, కానీ నాకైతే ఫిబ్రవరి వచ్చి రాలేదు. ఎప్పుడు చూసినా ఫిబ్రవరి వస్తే చాలు నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడం, ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. మా వాళ్ళందరూ అయితే ఎప్పుడు చూసినా అక్కడ బాగానే ఉంటావు, వచ్చేటప్పుడు హెల్త్ బాగోకుండా వస్తాయి ఏంది అంటారు. కానీ కువైట్లో చేసే వాళ్ళు ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారండి, నేను కాదు, నన్ను పక్కన పెట్టండి, ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో ముందు మీరు చెప్పండి. ఓకేనా, కామెంట్లో అయితే నాకు చెప్పండి. కువైట్లో పనిచేసే వాళ్ళందరూ 100 to 100% ఆరోగ్యంగా ఉన్నారా? ఎప్పుడు ఎవరు ఇట్లా అనుకోకుండా సిచ్యువేషన్లో ఎవరు ఇండియా వెళ్ళలేదా? ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉండుంటే కనుక నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఇండియా వెళ్తున్నానన్న ఆనందం అయితే ఉన్నదండి. కాకపోతే ఏంటంటే సంతోషంగా వెళ్ళి, అంటే ఎవరికైనా ఏం కావాలన్నది అవన్నీ నేను చూసుకొని చక్కగా టైం అన్నది సమకూర్చుకొని వెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుదును. ఇంకా నేను హ్యాపీగా వీడియోస్ అన్నీ చేద్దును.
ఇప్పుడు కూడా ఎందుకు ఇంత బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా వీడియోస్ అవసరమా అని అంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే నాకంటూ ఏదో ఒక వీడియో చేసి అప్లోడ్ చేయాలని నేను చూస్తున్నానండి. ఎందుకంటే యూట్యూబ్ నేను కంటిన్యూ చేసుకోవాలనుకుంటున్నాను. డిస్కంటిన్యూ అయితే అవ్వాలనుకోవట్లేదు. ఆల్రెడీ 4 days అయిపోయింది, ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. మళ్ళీ నా ఐడియా అయితే అట్లాగే ఉండిపోతుంది, ఎవరు మర్చిపోతారు. అందు గురించి అని చెప్పి బాగున్నా బాగోపోయినా సరే నేను వీడియోస్ అయితే మాండమంటూ ఉండదు. ఎవరైనా కనుక తప్పుగా అనుకోవద్దు నా గురించి, ఓకేనా? మీరైతే మటుకు నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఉన్నా లేకపోయినా మా షాప్కి వెళ్ళాలి, ఓకేనా? అక్కడైతే మీకు ఏదైనా ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే కాల్ చేయండి, నెంబర్ కూడా ఉంది కాబట్టి, ఓకేనా? మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్లైట్లోకి వెళ్ళాక, ఓకే? ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారండి. చూడండి జనాలందరూ కూడా. ఇప్పుడైతే కాసేపట్లో ఫ్లైట్లోకి వెళ్ళిపోతాం. లైన్లో నిలబడుతుంటే మోకాలు నొప్పి వచ్చేస్తుందండి. అయినా సరే నిలబడ తప్పదు, ఎందుకంటే నిలబడకుండా వెళ్ళి తీసుకెళ్ళని కూర్చోబెట్టరు కదా ఫ్లైట్లోకి వెళ్ళాక మిగతా వీడియో కంటిన్యూ అవుతాను, ఓకేనా? బాయ్ బాయ్. మినిమం ఆ లైన్లంతా నుంచొని అరగంట పైనే పట్టిందండి. ఇప్పుడు వచ్చేసచ్చా ఇక్కడ కూర్చున్న కాళ్ళు నొప్పులేండి బాబు. ఇగోండి ఇంకా చూడండి ఎంత జనం ఉన్నారో, చూడండి ఎంత జనం ఉన్నారో. ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కడానికి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చాలా అంటే చాలా నిద్ర కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఈ 4 రోజులు బాగా ప్రెషర్కి నిద్ర లేదు, సరిగ్గా తిండి లేదు. ఇప్పుడు ఎప్పుడు తీసుకెళ్తాడో, 11 గంటలకు ఫ్లైట్ అంట, ఇంకా అరగంట ఉన్నదండి. అరగంటలో నేను ఫ్లైట్లోకి రీచ్ అయిపోతాను. అప్పుడు నేనైతే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకే? బాయ్ బాయ్. అసలు బస్సులో జనం చూడండి ఎట్లా ఉన్నారు. 9 ఫ్లైట్లోకి వెళ్ళాలంటే ఇదొక తక్కువ, మళ్ళీ బస్సులో ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్లోకి వెళ్ళాక మళ్ళీ తీస్తాను. ఇక్కడ కూడా బోర్డింగ్ పాస్ చెక్ చేస్తున్నారండి, ఓకే? ఐ విల్ గో. బస్ అయితే అమ్మ ఇండియాలో ఎర్ర బస్ దిగినట్టు ఇప్పుడు ఎయిర్ బస్ దిగాం చూడండి. ఇదైతే ఫ్లైట్. అబ్బో నో ఓకే, ఇది అలౌడ్ లేదంటున్నారు, కానీ లోపలికి వెళ్ళాక తీసేస్తానండి. చూసారు కదా ఫ్లైట్. జస్ట్ వెయిట్ 1 minute. నో ఓకే. ముంబై ఏంటి మామూలుగా లోపల గివ్ మీ సమ్ వాటర్. నిజంగా ఫ్లైట్లో చాలా మంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లోకి వచ్చిన చుట్టాల్లాగా రాగానే భలే వాటర్ ఇచ్చారు. విండో సీట్. థ్యాంక్ యూ. అబ్బా నాకు నచ్చిన సీటే వచ్చిందండి, విండో సీట్ అంట. చూడండి ఫ్లైట్ ఎట్లా ఉంది. ఓకే, ఫ్లైట్ బయట అయితే చాలా అంటే చాలా చలిగా ఉన్నదండి. నాకు తెలియగడుగుతున్నాను, చాలా మంది యూట్యూబ్లో కానీ టిక్టాక్లో కానీ ఫ్లైట్లో మంచి వీడియోస్ అన్నీ తీసి పెట్టారు. నన్నేంటి నాట్ అలౌడ్ అంటారు అంటే నేను ఒక్కరిదానే నచ్చలేదా ఏంది వీడియో చేయడానికి? ప్రతి ఒక్కరు ఓకేనా? అందరూ పెద్ద గొడవ కొడుతున్నారు నా మీద. అయ్యో సర్లేండి, ఏదో రకంగా చిన్నగా మొత్తం వీడియోలో మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ లోపల అన్నీ చూపించేసాను. ఇది చూడండి బయట బాగుంది కదా, నైట్ వ్యూ అయితే భలే ఉందండి. నేను ఎందుకు నైట్ తీసుకుంటానంటే, మెయిన్ థింగ్ మనం ఇక్కడ నైట్ జర్నీ చేస్తే ఇండియాలో మార్నింగ్ దిగుతాం కాబట్టి అప్పుడు మనం మార్నింగ్ జర్నీ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయిందనుకో మనం సేఫ్గా ఇంటికి వెళ్ళొచ్చు. ఇండియాలో నైట్ లేడీస్ ఎక్కువ బయట తిరగలేరు కాబట్టి నేను ఇక్కడ నైట్ ప్రయాణం చేస్తాను, మార్నింగ్ ఇండియాలో ల్యాండ్ అయిపోతాను. ఇంకా మంచిగా వీడియోలు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ అండి ఇది. ఇంకో విషయం తెలుసా మీకు, ఇప్పుడు కువైట్ నుంచి నేను మెయిన్ థింగ్ ఏంటంటే బొంబాయి వెళ్ళాలి. బొంబాయిలో 3 hours వెయిటింగ్ ఉంది. అక్కడ బొంబాయిలో కూడా నేను వీడియో చేసి పెడతాను. అక్కడి నుంచి విజయవాడ వస్తుందండి. విజయవాడ నుంచి మా ఊరు వెళ్ళాలన్నమాట. టైమింగ్ అయితే చాలా ఎక్కువ. ఆల్రెడీ ఇప్పుడే టైర్డ్ అయిపోయాను, ఇంకా తర్వాత దేవుడికి వెళ్తా. ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ని ఇబ్బందులు పడి వీడియో చేశానండి, ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.